చింతలపూడి వైసీపీ టికెట్ పంచాయతీ తాడేపల్లికి చేరింది. ఎమ్మెల్యే ఎలిజాకే మరోసారి టికెట్ ఇవ్వాలంటూ అనుచరులు ఆందోళనకు దిగారు. కావాలి జగన్, కావాలి ఎలిజా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎంపీ మిథున్ రెడ్డి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ఎమ్మెల్యే అనుచరులు. మిథున్ రెడ్డి కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మద్దతుదారులు. అధికార పార్టీకి చెందిన వారమే కదా తమను ఎందుకు అడ్డుకుంటారంటూ ఫైర్ అయ్యారు. చింతలపూడి టికెట్ను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయరాజుకు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే ఎలిజా అనుచరులు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, చింతలపూడి వైసీపీ టికెట్ పంచాయతీ తాడేపల్లికి చేరింది. దీనిపై పూర్తి సమాచారం ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు ఆగ్రహాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారో ఈ రీజనల్ కోఆర్డినేటర్స్ అందరూ కూడా తాడేపల్లి ముఖ్యమంత్రి జగన్ నివాసం సమీపంలో ఉండటం కూడా పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా మిథున్ రెడ్డికి సంబంధించి కూడా జగన్ నివాసానికి వెనుక వైపు ఉండటంతో కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిగా ఉన్నారు. ఆయన కార్యాలయానికి చొచ్చుకునేందుకు దాదాపుగా చింతలపూడికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎలిజా అభిమానులు భారీ స్థాయిలో కూడా అక్కడ పెట్టుకున్నారు. కావాలి జగన్, కావాలి ఎలిజా అని చెప్పి కూడా ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారికి తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇటీవల కాలంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సీట్లు మార్పులు చేర్పులు చాలా జరుగుతాయి. అలాగే చింతలపూడికి సంబంధించి విజయ్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అతనికి ఇవ్వడానికి వీల్లేదు, ఎలిజాకి ఇవ్వాలి, ఎలిజాని ఒక్కసారి గెలుచుకుంటామని చెప్పి కూడా కార్యకర్తలు అయితే మిథున్ రెడ్డి నివాసం దగ్గర ఆందోళన చేసిన పోలీసుల వారికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ వారు మాత్రం ఖచ్చితంగా మిథున్ రెడ్డి వద్ద నుంచి స్పష్టమైన హామీ వస్తేనే తాము ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పి కూడా వారైతే భీష్మించుకుంటున్నారు. మరొక వైపు రేపు ఎల్లుండిలో లిస్టు ప్రకటిస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా మాకు స్పష్టమైన హామీ రావాలని చెప్పి వారైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. అస్పై థ్యాంక్ యూ శివ. ఎందుకంటే